ఫైనైట్ వెర్బ్స్ అండ్ నాన్ ఫైనైట్ వెర్బ్స్. మనం ఈ వీడియోలో ఫైనైట్ అండ్ నాన్ ఫైనైట్ వెర్బ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇవి ఎన్నిసార్లు నేర్చుకున్నా, ఎన్నిసార్లు చదివినా పదే పదే మర్చిపోయేటువంటి టాపిక్ ఇది. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి నేర్చుకోవడం వల్ల లైఫ్ టైం గుర్తుపెట్టుకోవచ్చు. ఫైనైట్ వెర్బ్స్. ఏ వెర్బ్ విచ్ కెన్ బి చేంజ్డ్ ఇంటూ అదర్ టెన్సెస్ ఈజ్ కాల్డ్ ఫైనైట్ వెర్బ్. ఇట్ ఈజ్ చేంజ్డ్ బై టెన్స్, పర్సన్ అండ్ నెంబర్. ఫైనైట్ వెర్బ్ అంటే ఏ వెర్బ్ అయితే మిగతా టెన్సెస్లోకి చేంజ్ అవుతుందో ఆ వెర్బ్ ఫైనైట్ వెర్బ్ అవుతుంది. అంటే ఆ వెర్బ్ అనేది టెన్స్ని బట్టి, పర్సన్ని బట్టి, సింగులర్ ప్లూరల్ నెంబర్ని బట్టి మారుతుంటాయి. ఆ వెర్బ్ని ఫైనైట్ వెర్బ్స్ అంటాం. టెన్స్ని బట్టి అలాగే పర్సన్ బట్టి వెర్బ్ మారడం అంటే ఏంటంటే డౌట్ రావచ్చు. టెన్స్ అంటే ఏంటంటే ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. అలాగే పర్సన్ అంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఇవి మనం చాలాసార్లు విని ఉంటాం. ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ టు గో దేర్. ఇక్కడ హ్యావ్ అనేది మెయిన్ వెర్బ్. ఇది ప్రెజెంట్ టెన్స్లో ఉంది. అలాగే దీని యొక్క పర్సన్ ఫస్ట్ పర్సన్ ఐ. సో ఈ సెంటెన్స్లో ఫస్ట్ పర్సన్ ఉంది, అలాగే టెన్స్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. హీ హ్యాస్ టు గో దేర్. ఈ సెంటెన్స్లో మెయిన్ వెర్బ్ హ్యాజ్, ఇది ప్రెజెంట్ టెన్స్లో ఉంది. అలాగే దీని యొక్క పర్సన్ సబ్జెక్ట్ హీ అనేది థర్డ్ పర్సన్. షీ హ్యాడ్ టు గో దేర్. ఇక్కడ మెయిన్ వెర్బ్ హ్యాడ్, ఇది పాస్ట్ టెన్స్. సబ్జెక్ట్ షీ, థర్డ్ పర్సన్ సింగులర్. ఈ త్రీ సెంటెన్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రెండు వెర్బ్స్ కనిపిస్తాయి. ఒకటి గో, ఇంకొకటి ఇది. ఇక్కడ గో స్థిరంగా ఉంది, చేంజ్ అవ్వలేదు. కానీ హ్యావ్ అనేది మాత్రం మారుతూ వచ్చింది. మీనింగ్ ఒకేలా ఉన్నా కూడా పర్సన్ని బట్టి, టెన్స్ని బట్టి హ్యావ్ అనేది మారుతూ వచ్చింది. ఎందుకంటే టెన్స్లు మారుతున్నాయి కాబట్టి. అలాగే పర్సన్ కూడా మారుతూ వచ్చింది కాబట్టి ఇలా పర్సన్ని బట్టి, టెన్స్ని బట్టి మనకు ఈ వెర్బ్ అనేది మారుతూ వస్తుంది. కాబట్టి దీన్ని ఫైనైట్ వెర్బ్ అంటారు. ఇది చూడటానికి కన్ఫ్యూజ్గా ఉన్నా ప్రాక్టీస్ చేస్తే అర్థమవుతుంది. నాన్ ఫైనైట్ వెర్బ్స్ దీనికి ఆపోజిట్గా ఉంటుంది. అంటే ఈ వెర్బ్ అనేది టెన్స్ని బట్టి, పర్సన్ బట్టి మారదు. అలా మారకుండా ఉంటే అది నాన్ ఫైనైట్ వెర్బ్. ఇక్కడ టు గో అనేది నాన్ ఫైనైట్ వెర్బ్. ఈ టు గో అనేది మనకి టెన్స్ని మారినా, పర్సన్ మారినా ఇది మారడం లేదు, అలాగే స్టాండర్డ్గా ఉంది. ఇక ఒక సెంటెన్స్లో ఒకే ఒక మెయిన్ వెర్బ్ ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఒక సెంటెన్స్లో ఒకటి కానీ లేదా అంతకంటే ఎక్కువ నాన్ ఫైనైట్ వెర్బ్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఇది బేసిక్ ఎగ్జాంపుల్. ఈ వీడియో కంప్లీట్గా వాచ్ చేస్తే మీకు పూర్తిగా క్లారిటీ వస్తుంది. ముందు టెన్స్ గురించి ఎలా మారుతుందో ఈ వెర్బ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్, వెర్బ్ చేంజ్ యాజ్ పర్ టెన్స్. ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్. ఐ ప్లే క్రికెట్ ఎవ్రీ డే. ఇది ప్రెజెంట్ టెన్స్. ఈ సెంటెన్స్లో వెర్బ్ ప్లే V1. ఇంకో సెంటెన్స్ చూద్దాం. ఐ ప్లేడ్ క్రికెట్ ఎవ్రీ డే. ఇది పాస్ట్ టెన్స్. ఈ సెంటెన్స్లో వెర్బ్ ప్లేడ్ V2. ఇక్కడ వెర్బ్ ప్లే ఇక్కడ ప్లేడ్గా మారింది టెన్స్ని బట్టి. కాబట్టి ఈ ప్లే అండ్ ప్లేడ్ అనేది రెండు ఫైనైట్ వెర్బ్స్. వెర్బ్ చేంజ్ యాజ్ పర్ పర్సన్. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఐ రన్ ఏ మైల్ డైలీ. ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఐ ఫస్ట్ పర్సన్, వెర్బ్ రన్. ఇంకో సెంటెన్స్ చూద్దాం. హీ రన్స్ ఏ మైల్ డైలీ. ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ హీ, థర్డ్ పర్సన్, అండ్ వెర్బ్ ఈజ్ రన్స్. సో ఈ రెండు సెంటెన్స్ అబ్జర్వ్ చేస్తే సబ్జెక్ట్ని బట్టి వెర్బ్ మారింది. సో ఈ వెర్బ్స్ రన్ అండ్ రన్స్ రెండు ఫైనైట్ వెర్బ్స్ అవుతాయి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, వెర్బ్ చేంజ్ యాజ్ పర్ నెంబర్, సింగులర్ ఆర్ ప్లూరల్. యాపిల్ ఈజ్ ఆఫ్ రెడ్ కలర్. ఇక్కడ సబ్జెక్ట్ యాపిల్ సింగులర్, వెర్బ్ ఈజ్. ఇంకో సెంటెన్స్ చూద్దాం. యాపిల్ ఆర్ ఆఫ్ రెడ్ కలర్. ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ ప్లూరల్ ఫామ్ అండ్ వెర్బ్ ఈజ్ ఆర్. ఈ రెండు సెంటెన్స్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సబ్జెక్ట్ నెంబర్ని బట్టి వెర్బ్ మారింది. సో ఈ ఈజ్ అండ్ ఆర్ రెండు ఫైనైట్ వెర్బ్స్. ఈ విధంగా ఏ వెర్బ్ అయితే టెన్స్ని బట్టి, పర్సన్ని బట్టి, సింగులర్ ప్లూరల్ నెంబర్ని బట్టి కానీ మారుతుందో ఆ వెర్బ్ని ఫైనైట్ వెర్బ్ అంటాం. నెక్స్ట్, నాన్ ఫైనైట్ వెర్బ్. ఏ వెర్బ్ విచ్ కెనాట్ బి చేంజ్డ్ ఇంటూ అదర్ టెన్సెస్ ఈజ్ కాల్డ్ నాన్ ఫైనైట్ వెర్బ్. ఇట్ ఈజ్ నాట్ చేంజ్డ్ బై టెన్సెస్, పర్సన్ అండ్ నెంబర్. ఏ వెర్బ్ అయితే మిగతా టెన్స్లోకి చేంజ్ అవ్వదో ఆ వెర్బ్ నాన్ ఫైనైట్ వెర్బ్. అంటే
ఇవి టెన్స్‌ని బట్టి గానీ, పర్సన్‌ని బట్టి గానీ, సింగులర్ ప్లూరల్ నంబర్‌ని బట్టి గానీ ఈ వెర్బ్ మారదు. అంటే ఈ వెర్బ్ మరో టెన్స్‌లోకి మారదు. ఎప్పుడు అలాగే ఉంటుంది. అది నాన్ ఫైనైట్ వెర్బ్. ఎగ్జాంపుల్, ఐ ఫౌండ్ హిస్ ఆఫీస్ ఎట్ ఏ వాకింగ్ డిస్టెన్స్. ఈ సెంటెన్స్‌లో సబ్జెక్ట్ సింగులర్ ఫార్మ్‌లో ఉంది. సెంటెన్స్ పాస్ట్ టెన్స్‌లో ఉంది. అండ్ ఈ సెంటెన్స్‌లో ఫౌండ్, వాకింగ్ అని 2 వెర్బ్స్ ఉన్నాయి. ఇంకో సెంటెన్స్ చూద్దాం. ఆకాష్ విల్ ఫైండ్ హిజ్ ఆఫీస్ ఎట్ ఏ వాకింగ్ డిస్టెన్స్. ఈ సెంటెన్స్‌లో సబ్జెక్ట్ సింగులర్. ఇక సెంటెన్స్ ఫ్యూచర్ టెన్స్‌లో ఉంది. ఇక్కడ కూడా 2 వెర్బ్స్ ఉన్నాయి. ఫైండ్, వాకింగ్. ఇప్పుడు ఈ 2 సెంటెన్స్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ సెంటెన్స్‌లో వెర్బ్ ఫౌండ్, సెకండ్ సెంటెన్స్‌లో ఫైండ్‌గా మారింది. కానీ రెండో వెర్బ్ వాకింగ్‌లో మాత్రం ఎలాంటి చేంజ్ లేదు. సో ఇక్కడ వాకింగ్ అనేది నాన్ ఫైనైట్ వెర్బ్. ఈ నాన్ ఫైనైట్ వెర్బ్స్ సెంటెన్స్‌లో యాడ్జెక్ట్‌గా కానీ, యాడ్వర్బ్‌గా కానీ, నౌన్‌గా కానీ పనిచేస్తాయి. ఎగ్జాంపుల్, ద స్లీపింగ్ క్యాట్ ఈజ్ బ్రౌన్. ఈ సెంటెన్స్‌లో స్లీపింగ్ అనేది వెర్బ్. ఇక్కడ యాడ్జెక్టివ్‌గా వచ్చింది. ఇట్ ఈజ్ డిస్క్రైబింగ్ ఏ క్యాట్. ఇది నాన్ ఫైనైట్ వెర్బ్. రన్నింగ్ ఈజ్ ఏ గుడ్ హ్యాబిట్. ఈ సెంటెన్స్ రన్నింగ్ అనే వెర్బ్ నౌన్‌గా వచ్చింది. ఇది నాన్ ఫైనైట్ వెర్బ్. కృష్ణ వెంట్ టు ది యూకే టు స్టడీ. ఈ సెంటెన్స్‌లో స్టడీ అనే వెర్బ్ యాడ్వర్బ్‌గా వచ్చింది. ఇది నాన్ ఫైనైట్ వెర్బ్. ఈ నాన్ ఫైనైట్ వెర్బ్‌ని 3 పార్ట్స్‌గా డివైడ్ చేశారు. నాన్ ఫైనైట్ వెర్బ్స్ ఆర్ ఆఫ్ 3 టైప్స్. ఫస్ట్‌ది ఇన్ఫినిటివ్ వెర్బ్, సెకండ్‌ది పార్టిసిపుల్ వెర్బ్ అండ్ థర్డ్‌ది ద జెరండ్, వెర్బల్ నౌన్. మీకు ఇంకా క్లియర్‌గా అర్థమయ్యేలా చెప్తా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ వెర్బ్‌ని డివైడ్ చేసినట్లయితే ఫైనైట్ వెర్బ్, నాన్ ఫైనైట్ వెర్బ్. ఒక వెర్బ్‌కి రూ. 5 రాస్తాం కదా! ఆ రూ. 5 ఉన్నటువంటి V1కి ఎస్ గాని, ఈఎస్ గాని ఉన్నా, V2 పాస్ట్, ఈ 3 కూడా ఫైనైట్ వెర్బ్‌లు అవుతాయి. V1కి ఎస్ఆర్, ఈఎస్‌లు గాని, ఈ 2 ఒకటే. సింపుల్ ప్రెజెంట్‌లో వాడుదాము. ఎగ్జాంపుల్, గో, గోస్, వెంట్. ఇవి ఫైనైట్ వెర్బ్స్. అలాగే మనం ఆల్రెడీ నేర్చుకున్నాం హెల్పింగ్ వెర్బ్స్. ఇవన్నీ కూడా ఫైనైట్ వెర్బ్స్ అవుతాయి. యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, డూ, డస్, డిడ్, ఇంకా విల్, వుడ్, షల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, మోడలాగ్స్ అన్నీ కూడా ఫైనైట్ వెర్బ్సే. ఇవన్నీ కూడా మనకి ఫైనైట్ వెర్బ్స్ అవుతాయి. ఇక నాన్ ఫైనైట్ వెర్బ్స్. ఇక్కడ మనం V1, V2 ఫైనైట్ వెర్బ్స్ అని చెప్పుకున్నాం కదా! మిగతా 3 రూపాలు V3, V4, V5 ఇవి నాన్ ఫైనైట్ వెర్బ్స్. పార్టిసిపుల్స్ అన్నీ కూడా నాన్ ఫైనైట్ వెర్బ్సే. V3 అంటే పాస్ట్ పార్టిసిపుల్, అంటే ఇక్కడ గోకి రాసాం కదా! గో, గోస్. వెంట్ ఇక్కడ గాన్ పాస్ట్ పార్టిసిపుల్. అలాగే V4 ప్రెజెంట్ పార్టిసిపుల్, అంటే ఇంగ్ ఫామ్ ఉంటుంది. V1కి ఇంగ్ ఫామ్ ఉంటుంది. V1 గో, దానికి ఇంగ్ చేస్తే గోయింగ్ అవుతుంది. దీన్ని కొన్ని సందర్భాల్లో జెరండ్ అని అంటారు. కొన్ని సందర్భాల్లో ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటారు. ఇవి యాడ్ చేసే విధానాన్ని బట్టి వస్తుంది. అవి తర్వాత వీడియోస్‌లో నేర్చుకుందాం. ఇక V5 అంటే టు ఇన్ఫినిటివ్. అంటే V1కి సపోజ్ గో తీసుకుంటే దానికి ముందు టు చేర్చాలి. టు గో, టు కమ్, టు ప్లే, టు సీ, టు కాల్, టు టేక్, ఇలాంటివన్నీ కూడా టు ఇన్ఫినిటివ్స్. పర్ఫెక్ట్ పార్టిసిపుల్ హ్యావింగ్ ప్లస్ V3 ఉన్నవన్నీ పర్ఫెక్ట్ పార్టిసిపుల్స్. ఈ పార్టిసిపుల్ వెర్బ్స్ అన్నీ కూడా నాన్ ఫైనైట్ వెర్బ్సే. సో V3, V4, V5 ఇవన్నీ కూడా నాన్ ఫైనైట్ వెర్బ్స్ కిందకి వస్తాయి. అలాగే హెల్పింగ్ వెర్బ్స్ తర్వాత ఏ వెర్బ్ ఉన్నా, ఎన్ని వెర్బ్స్ ఉన్నా అవన్నీ నాన్ ఫైనైట్ వెర్బ్స్ అవుతాయి. ఎగ్జాంపుల్, హ్యాడ్ గాన్ ఉంది. ఇందులో హ్యాడ్ హెల్పింగ్ వెర్బ్. హెల్పింగ్ వెర్బ్ ఎప్పుడూ కూడా ఫైనైట్ వెర్బ్ అవుతుంది. దాని తర్వాత ఉన్న వెర్బ్ గాన్ నాన్ ఫైనైట్ వెర్బ్ అవుతుంది. హ్యావ్ బీన్ లివింగ్. ఇందులో హెల్పింగ్ వెర్బ్ ఏంటి? హ్యావ్. ఇది ఫైనైట్ వెర్బ్. దాని తర్వాత ఎన్ని వెర్బ్స్ ఉన్నా అవన్నీ నాన్ ఫైనైట్ వెర్బ్సే అవుతాయి. బీన్, లివింగ్ కూడా నాన్ ఫైనైట్ వెర్బ్సే అవుతాయి. అలాగే వుడ్ హ్యావ్ గాన్. ఇందులో హెల్పింగ్ వెర్బ్ ఏంటి? వుడ్. అదేమవుతుంది? ఫైనైట్ వెర్బ్. తర్వాత ఉన్నటువంటి వెర్బ్స్ అన్నీ కూడా, అంటే హెల్పింగ్‌తో పాటు రాసే మిగతా వెర్బ్స్ అన్నీ కూడా నాన్ ఫైనైట్ వెర్బ్స్ అవుతాయి. హ్యావ్ గాన్ ఇవి నాన్ ఫైనైట్ వెర్బ్స్. కాబట్టి హెల్పింగ్ వెర్బ్స్ అన్నీ ఫైనైట్ వెర్బ్స్. అలాగే వెర్బ్ 1కి ఎస్ గాని, ఈఎస్ గాని, వెర్బ్ 2 అలాగే హెల్పింగ్ వెర్బ్స్ పక్కన ఉన్నటువంటి ఏ వెర్బ్ అయినా సరే, హెల్పింగ్ వెర్బ్‌తో రాసే ఏ వెర్బ్ అయినా సరే పక్కన ఉన్నవన్నీ నాన్ ఫైనైట్ వెర్బ్స్. నెక్స్ట్ పాస్ట్ పార్టిసిపుల్, ప్రెజెంట్ పార్టిసిపుల్, టు ఇన్ఫినిటివ్ ఇవన్నీ కూడా నాన్ ఫైనైట్ వెర్బ్స్. ఇవి ఎప్పుడూ కూడా మారవు. ఒక సెంటెన్స్‌లో గాన్ ఉంటే గాన్ గానే ఉంటుంది. గోయింగ్ అంటే గోయింగ్ గానే ఉంటుంది. టు గో లాగే ఉంటుంది.
ప్రెజెంట్‌ని బట్టి గానీ, టెన్స్‌ని బట్టి గానీ, సింగులర్ ప్రొనౌన్‌ని బట్టి గానీ ఇవి మారవు. కానీ ఫైనైట్ వెర్బ్స్ మాత్రం మారుతాయి. కొన్ని టెన్స్‌ని బట్టి మారుతాయి, కొన్ని పర్సన్‌ని బట్టి మారుతాయి, కొన్ని సింగులర్ ఉంటే ఒకలాగా, ప్లూరల్ ఉంటే ఒకలాగా మారుతాయి. కానీ నాన్ ఫైనైట్ వెర్బ్స్ ఎప్పుడూ కూడా మారవు. ఎగ్జాంపుల్, ఐ ప్లే ది క్రికెట్. ఇక్కడ ప్లే అనేది వెర్బ్ 1 కాబట్టి ఏమవుతుంది ఇక్కడ ఫైనైట్ వెర్బ్. ఐ విల్ ప్లే ది క్రికెట్. ఇక్కడ విల్ అనేది హెల్పింగ్ వెర్బ్ కాబట్టి హెల్పింగ్ వెర్బ్ అనేది ఎప్పుడూ కూడా ఫైనైట్ వెర్బ్. హెల్పింగ్ వెర్బ్ పక్కన ఉన్నది ఏదైనా సరే నాన్ ఫైనైట్ వెర్బ్ అవుతుంది. చూడండి, ఇక్కడ ప్లే ఫైనైట్ వెర్బ్ అయింది. ఇక్కడ ప్లే నాన్ ఫైనైట్ వెర్బ్ అయింది. కారణం ఏంటంటే హెల్పింగ్ వెర్బ్‌తో రాసాం కాబట్టి హెల్పింగ్ వెర్బ్ తర్వాత ఉన్నది నాన్ ఫైనైట్ వెర్బ్ అవుతుంది. గీత ఈజ్ ఏ గుడ్ గర్ల్. ఇక్కడ ఈజ్ అనేది ఫైనైట్ వెర్బ్. ఎందుకంటే ప్లేని ప్లేడ్ అని మార్చొచ్చు, ప్లేస్‌గా మార్చొచ్చు, విల్‌ని వుడ్‌గా మార్చొచ్చు. అలాగే ఈజ్ వజ్‌గా మారుతుంది. ఒకసారి ఆర్‌గా మారుతుంది. ఇక్కడ సబ్జెక్ట్‌ని బట్టి అంటే ఈ వెర్బ్స్ మారడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇవి ఫైనైట్ వెర్బ్స్. షీ ఈజ్ సింగింగ్ ఏ సాంగ్. ఇక్కడ ఈజ్ అనేది ఫైనైట్ వెర్బ్. ఒకసారి పాస్ట్ టెన్స్‌లో రాస్తే ఇక్కడ ఈజ్ వజ్ అని మారుతుంది. ఒకవేళ ప్లూరల్ ఎక్కువ మంది ఉంటే ఈ ఈజ్‌ని ఆర్‌గా మార్చొచ్చు, పాస్ట్‌లో వర్‌గా మార్చొచ్చు. అంటే ఇలా ఈ ఫైనైట్ వెర్బ్స్ అనేవి మారడానికి అవకాశాలుంటాయి వేరే టెన్స్‌లోకి. దేన్ని బట్టి? పర్సన్‌ని బట్టి, నంబర్‌ని బట్టి. ఇక్కడ చూడండి, సింగింగ్ హెల్పింగ్ వెర్బ్ పక్కన ఉంది. ఇలా హెల్పింగ్ వెర్బ్ పక్కన ఉన్నటువంటి ఏ వెర్బ్ అయినా ఏమవుతుంది? నాన్ ఫైనైట్ వెర్బ్ అవుతుంది. ఈ ఈజ్ వజ్‌గా మారొచ్చు, ఆర్‌గా మారొచ్చు, వర్‌గా మారొచ్చు. కానీ ఈ సింగ్ అనేది మారదు. అది అలానే ఉంటుంది నాన్ ఫైనైట్ వెర్బ్. దే మస్ట్ కంప్లీట్ ది వర్క్. ఇక్కడ మస్ట్ అనేది హెల్పింగ్ వెర్బ్ కాబట్టి ఫైనైట్ వెర్బ్. దాని పక్కన ఉన్నది ఏదైనా సరే నాన్ ఫైనైట్ వెర్బ్. హీ డస్ నాట్ కంప్లీట్ ది వర్క్. ఇక్కడ నెగెటివ్ రాసాము కాబట్టి డస్ అనేది ఫైనైట్ వెర్బ్. ఎందుకంటే ఇక్కడ డస్ నాట్ కంప్లీటెడ్ రాసినప్పుడు మనం ఆల్రెడీ నెగెటివ్ రాసినప్పుడు వెర్బ్ 1కి హెల్పింగ్ వెర్బ్ ఉండదు. హెల్పింగ్ వెర్బ్ తీసుకోవాలంటే డూ తీసుకోవాలి. వెర్బ్ 1కి ఎస్ గాని, ఈఎస్ గాని ఉంటే డస్ తీసుకోవాలి అని చెప్పాం కదా! అంటే డస్‌ని ఇక్కడ హెల్పింగ్ వెర్బ్‌గా వాడాము. కాబట్టి హెల్పింగ్ వెర్బ్స్ అన్నీ ఏమవుతాయి? ఫైనైట్ వెర్బ్స్. నెక్స్ట్ దాని పక్కన ఏ వెర్బ్ వచ్చినా అది నాన్ ఫైనైట్ వెర్బ్. సో, కంప్లీట్ అనేది నాన్ ఫైనైట్ వెర్బ్. హీ టుక్ మై పెన్ టు రైట్ ది లెటర్. ఇక్కడ టుక్ అనేది V2 కాబట్టి ఫైనైట్ వెర్బ్ అవుతుంది. టేక్, టుక్, టేకెన్. అలాగే టు రైట్ అనేది టు ఇన్ఫినిటివ్ నాన్ ఫైనైట్ వెర్బ్. వెన్ హీ కేమ్ షీ వాస్ స్లీపింగ్. ఇక్కడ కేమ్ V2, కేమ్ కాబట్టి ఇది ఫైనైట్ వెర్బ్. షీ వాస్ స్లీపింగ్. ఇక్కడ వజ్ అనేది హెల్పింగ్ వెర్బ్ కాబట్టి ఫైనైట్ వెర్బ్. వెర్బ్ 1కి ఇంగ్ వచ్చింది కదా, స్లీపింగ్ అని. ప్రెజెంట్ పార్టిసిపుల్. సో, ఇది నాన్ ఫైనైట్ వెర్బ్. ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి. వెన్ హీ కేమ్ ఒక క్లాజు, షీ వాస్ స్లీపింగ్ మరొక క్లాజు. 2 ఒకేలా చూడకూడదు. అందుకే ఇక్కడ వాజ్ ఫైనైట్ వెర్బ్. షీ బాట్ ఏ రింగ్ మేడ్ ఆఫ్ గోల్డ్. బై, బాట్. కాబట్టి ఈ బాట్ అనేది ఇక్కడ మనకి V2 ఫైనైట్ వెర్బ్. అంటే ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. బై, బాట్ ఈ వెర్బ్ రెండవ రూపం, మూడవ రూపం ఒకేలా ఉన్నాయి కదా అని. V3 అయితే మనకి నాన్ ఫైనైట్ వెర్బ్ అవుతుంది. కానీ ఇది V2 అనుకోవాలా, V3 అనుకోవాలా అంటే ఎప్పుడు కూడా ఇది V3 అవ్వాలంటే తప్పనిసరిగా దాని ముందు హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది. వెర్బ్ 3 అంటే పాస్ట్ పార్టిసిపుల్ ముందు హెల్పింగ్ వెర్బ్ ఉండి తీరుతుంది. అప్పుడే అది V3 అవుతుంది. లేదు కాబట్టి అది V2 అనుకోవాలి. నెక్స్ట్ మేడ్ ఆఫ్ గోల్డ్. ఈ టైప్‌లో ఇచ్చినప్పుడు ఎప్పుడూ కూడా నాన్ ఫైనైట్ వెర్బే అవుతుంది. మేడ్ ఆఫ్ గోల్డ్, మేడ్ ఆఫ్ వుడ్, మేడ్ ఆఫ్ ఫ్రూట్స్ ఇలా ఇచ్చినప్పుడు అది నాన్ ఫైనైట్ వెర్బే అవుతుంది. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. స్మోకింగ్ ఇక్కడ ఇది ప్రెజెంట్ పార్టిసిపులే. కానీ ప్రెజెంట్ పార్టిసిపుల్‌లో మనం జెరండ్ వేరే ఉంటుంది. ప్రెజెంట్ పార్టిసిపుల్ వేరే ఉంటుంది. అంటే వెర్బ్ 1కి ఇంగ్ పెడితే 2 రకాలు. జెరండ్ ఒకటి, ప్రెజెంట్ పార్టిసిపుల్ ఒకటి. మొత్తం మీద ఇంగ్ పెట్టామంటే నాన్ ఫైనైట్ వెర్బ్ అని అర్థం. అది నౌన్ ప్లేస్‌లో ఉన్నా సరే, ఇక్కడ ప్రెజెంట్ పార్టిసిపుల్ ప్లేస్‌లో ఉన్నా సరే. నౌన్ ప్లేస్‌లో ఉంటే దాన్ని జెరండ్ అని పిలుస్తాము. మొత్తం మీద వెర్బ్ 1కి ఇంగే ఉంటుంది. కాబట్టి వెర్బ్ 1కి ఇంగ్ అనేది 2 రకాలు. ఒకటి జెరండ్, ఇంకోటి ప్రెజెంట్ పార్టిసిపుల్. సో, ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటే హెల్పింగ్ వెర్బ్‌తో ఉంటుంది. అది ఎక్కడ ఉన్నా, నౌన్ ప్లేస్‌లో ఉన్నా, మధ్యలో ఉన్నా సరే ఇంగ్ ఫార్మ్‌లో ఉంటే అది నాన్ ఫైనైట్ వెర్బ్. షీ ఎంజాయ్స్ గోయింగ్ టు స్కూల్. ఎంజాయ్స్ అనేది ఫైనైట్ వెర్బ్. అలాగే గోయింగ్ అనేది నాన్ ఫైనైట్ వెర్బ్. ఇంగ్ ఫార్మ్ ఎక్కడ ఉన్నా సరే అది నాన్ ఫైనైట్ వెర్బ్. నాలెడ్జ్ ఈజ్ లెర్నింగ్ సంథింగ్ ఎవ్రీ డే. ఈజ్ అనేది ఇక్కడ ఫైనైట్ వెర్బ్.
లెర్నింగ్ అనేది నాన్ ఫైనైట్ వెర్బ్. అంటే ఇక్కడ సబ్జెక్ట్ కాంప్లిమెంట్‌గా వస్తుంది. ఇదంతా లెర్నింగ్ సంథింగ్ ఎవ్రీడే అనేది మొత్తం మీద ఏంటంటే, అది ఏ విధంగా పనిచేసినా సరే, వెర్బ్ 1కి ఇంగ్ అనేది సబ్జెక్ట్‌గా పనిచేసినా, సబ్జెక్ట్ కాంప్లిమెంట్‌గా పనిచేసినా, పాస్ట్ పర్సన్‌గా పనిచేసినా, ఆబ్జెక్ట్‌గా పనిచేసినా సరే, దానికి ఇంగ్ ఉందంటే అది నాన్ ఫైనైట్ వెర్బ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో ట్రాన్సిటివ్ వెర్బ్ అండ్ ఇంట్రాన్సిటివ్ వెర్బ్ గురించి తెలుసుకుందాం.